మనకి తెలియజేస్తున్న మాటను మనం గ్రహించాలి. పరమునున్నటువంటి దేవుడు భూమి మీదకి రావటం అనేది, ఒక దేవుడు ఒక మనుష్యుని నిమిత్తము ఆయన మానవుడిగా మారటం అనేది ఒక మనుష్యునికి ఆలోచన కలిగి చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆలోచనకి దేవుడు నా కోసం ఎందుకు రావాలి, అంత గొప్ప తప్పిదము నేనేం చేశాను, లేకపోతే అంత మేలు ఆయన ఏం చేయాల్సి వచ్చింది అని రెండు ప్రశ్నలు మనకి క్రిస్మస్ దినాల్లో వేసుకోవాలి. వాట్ ఈస్ ద థింగ్ దట్ బిహైండ్ ది మైండ్ ఆఫ్ ద గాడ్? ఆయన ఆలోచన వెనుక ఏమన్నదని మనం ప్రతినిత్యము మనల్ని మనం ప్రశ్నించుకునే ప్రశ్నగా ఉంటున్నది. ఆ రీతిగా దేవుడు రావటానికి కారణము, ప్రపంచాన్ని దేవుడు ఏం చేశాడంటే ఎంతో ఎంతో ప్రేమించిననే మాటని యోహాను సువార్తలో మనం చూస్తాం. దేవాతి దేవుడు ఎంతో లోకమును ప్రేమించను అనే మాటను అక్కడ చూస్తాం. అందులో ప్రేమ దాగి ఉన్నది. క్రిస్మస్ లో ఏమి దాగి ఉందంటే, దేవుని ప్రేమ మానవుని ఎడల దాగి ఉన్నది అని మనం గ్రహించాలి. ఆ ప్రేమలో ఉన్నటువంటి క్రియే ఆయన మానవుడిగా భూలోకానికి రావటం అనేది మనం గ్రహించాలి. ఇది అనాది సంకల్పాన్ని బట్టి మానవుడు చేసినటువంటి ఒక తప్పు మనందరికీ తెలుసు. దేవాతి దేవుడు రెండు వృక్షములను సృష్టించాడు. అందులో ఒక వృక్ష ఫలాన్ని తినవద్దన్నారు. ఆ వృక్ష ఫలాన్ని ఆయన తిన్నాడు. ఆ రెండవ వృక్ష ఫలాన్ని గురించి దేవాతి దేవుడు ఆది కాండంలో ఒక పర్యాయం దాన్ని మరలా గుర్తు చేసుకుంటాం. క్రిస్మస్ సందర్భంగా అందులో దాగి ఉన్న సత్యాన్ని మనం గ్రహించాలి. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిననిన నిశ్చయముగా చచ్చును అని నరునకు ఆజ్ఞాపించెను. అన్ని తినొచ్చన్నారు, నేను తినొద్దన్నాడు. తింటే మాత్రం చచ్చిపోతావు అన్నాడు. మంచి చెడ్డల గురించి నీ మనసులోనికి తెలుస్తుంది అని చెప్తున్నాడు. అంటే దేవుడు ఆ మంచి చెడ్డల వృక్షాన్ని ఫలాన్ని తిన్నప్పుడు హడావుడిగా దేవాతి దేవుడు చేసిన క్రియ ఇక్కడ చదువుకుంటాం 24వ వచనంలో. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళబెట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పో మార్గమును కాయుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజాలను నిలవబెట్టెను. ఆయన దేవుడి యొక్క ప్రేమ అక్కడ మనం గమనించాలి, అక్కడే గమనించాలి మనం. ఒకవేళ మనుష్యుడు తిరిగి ఆ కెరూబులు కాపలా లేనటువంటి సమయంలో వెళ్ళి ఆ ఫలమును కనుక తిరిగి ఉన్నట్లయితే మానవాడికి ఎప్పటికీ రక్షణ భాగ్యం ఉండేది కాదు. ఆ పాపములోనే మరణించేవారు, పాపములోనే జీవించేవారు, శ్రమలలోనే జీవించేవారు, ఆ యొక్క ఆధిపత్యము సాతాను యొక్క బంధకములోనే ఉండేవారు. అది కనుక తిరిగి ఉన్నట్లయితే ఇక యేసుక్రీస్తు వారి రక్తము కూడా పనిచేసేది కాదు. అంత స్థితి జరుగుతుందేమోనని దేవుడు భయపడ్డాడు. దేవుడు భయపడి మానవుని ప్రేమించి ఆయన ఏం చేశారంటే ఆ వృక్ష ఫలములు తినకుండా ఆ కెరూబుల సెరువులను అక్కడ కావలించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క అనాది ప్రేమను బట్టి మనం దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పుకుంటాం. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు అనమాట మన దేవుడు. దేవునికి తెలుసు మానవుని మరలా ఆ దినమునే ప్రేమించి రక్షించాలని. ఆ తప్పిదాన్ని బట్టి ఆ యొక్క వృక్ష ఫలములను పండు తిననీయకుండా దేవుడు కెరూబులు సెరువులు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. అందుకనే దేవాతి దేవుడు ఆ రెవల్యూషన్ ప్రకటనలో చూస్తాం, ఆ జీవ వృక్ష ఫలమును తిననిచ్చును అనే మాటను అక్కడ రాస్తాడు. ఎందుకంటే మనల్ని దేవుడు ప్రేమించాడు కాబట్టి రక్షించబడిన వారు అప్పుడు నిత్యము జీవంతో ఉంటారు. పాపము చేసి జీవంతో ఉండటం దేవుడికి ఇష్టం లేదు. నిత్యము
నిత్యము నరకములో ఉండటం ఇష్టం లేదు. మనం పాపము చేసి ఆ నరక పాత్రలే వేదంలో ఉండటం దేవునికి ఇష్టం లేదు. అందుకని ఆయన ఏం చేశారంటే ఆ కాపలా ఉంచి ఆయన ప్రియకుమారుని రక్తము ద్వారా మనల్ని రక్షించి నిత్య జీవములోనికి వెళ్ళటానికి ఆ ఫలమును ఆ రీతిగా రక్షింపబడిన పిలుప మన పాపములు ప్రక్షాళన అయిన పిలుప మనము ఆయన యొక్క రక్తముతో స్థితిగతుల్లో పవిత్రపరచబడిన పిలుప ఆయన మనల్ని ఏం చేశాడు చూడండి. 7వ వచనం 2వ అధ్యాయము. వినుగాక జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. అది రక్షింపబడిన తర్వాత మనం భుజిస్తాం కాబట్టి నిత్య జీవంలో ఎల్ల కాలము దేవదూతల సమానులు వలె ఉండి దేవునితో సహవాసం చేసే యోగ్యతను మనం సంపాదించుకుంటున్నాం. అనగా లవ్ ఆఫ్ ద లార్డ్ హ్యాడ్ బీన్ ఇన్ ద మైండ్ ఇన్ ది ఇనిషియల్ టైమ్ ఇట్సెల్ఫ్. అనగా ప్రారంభ సమయంలోనే ఆయన మన ఎడల ప్రేమను చూపించారని మనం ఎంతగానో ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. తద్రీతిగా మనం ఆ పండు తినడానికి అప్పుడు వీలు లేకపోయింది. మనకు ఒక నీతిమంతుడు కావాల్సి వచ్చింది. ఆ నీతిమంతుడిగా ఎవ్వరు మానవులు లేదు. అబ్రహామును పంపాడు. ఆ యొక్క దేవాతి దేవుని యొక్క మహోన్నతమైనటువంటి భక్తులైనటువంటి ప్రతి ఒక్క ప్రవక్తను పంపాడు. మోసెస్ని పంపాడు, యాకోబుని, ఇస్సాకుని, అదే రీతిగా ఇర్మియాని, యెహెజ్కేలుని, అనేక మంది భక్తులు వచ్చారు. కానీ నీతి భక్తుడిగా దేవుని దృష్టిలో ఎవరు కనపడలేదు. పరిశుద్ధుడిగా ఎవరు కనపడలేదు. వారి రక్తము కావలసి వచ్చింది కాబట్టి దేవాతి దేవుడు తన ప్రియ కుమారుని భూలోకములోనికి పంపి నిష్కలంకమైన రక్తమును ఆయన ద్వారా ఆయన పరీక్ష చేసి ఆ పరీక్షలో నెగ్గిన పిదప ఆయన రక్తమును తండ్రి అయిన దేవుడు స్వీకరించి ఆ పాప ప్రక్షాళన చేశారని మనమందరము గమనించాలి. దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటున్నాం. ఇది అనాది సంకల్పంలో దాగి ఉన్న ప్రణాళికను దేవాతి దేవుడు తద్రీతిగా యేసయ్య ద్వారా మనకు ఇచ్చారని మనము క్రైస్తవులు ఉన్న మనమందరము కూడాను ఎప్పుడు కూడాను దేవునికి విరోధముగా ఉండొద్దు. వేల 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 సంవత్సరాల క్రితం నిన్ను ప్రేమించాడు. వేల వేల సంవత్సరాల క్రితమే నిన్ను క్రీస్తు వారిలో నిర్మించుకొని దేవాతి దేవుడు రక్షించుకోవటానికి ఒక నిర్దేశముతో కూడిన ఆలోచన కలిగి ఉన్నాడని కూడా మనం గ్రహించాలి. మనం ఎప్పుడు చదువుకునే మాటని ఒకసారి సందర్భానుసారంగా గుర్తు చేసుకుంటున్నాం. ఎఫెసీలో ఉన్న ఈ మాటను ఒకసారి చదువుకుంటూ వస్తున్నాం. ఎఫిషియన్స్ లో ఉన్న ఈ సత్యాన్ని ఆత్మదేవుడు ఈ రీతిగా మనకు తెలియజేస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, హల్లెలూయా. మన 6వ వచనంలో మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, చూడండి అక్కడ, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమును ఉండవలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాం. దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. తద్రీతిగా దేవుని యొక్క ప్రేమను మనము గ్రహించాలి. మనం ఇంకనూ ఆయనకి విరోధులుగానే జీవిస్తున్నాం. ఇంకనూ విరోధులుగానే జీవిస్తున్నాం. కారణం ఏంటంటే ఆయన నిర్దేశించినటువంటి ఆజ్ఞలను సంపూర్తిగా మనము అనుభవపూర్వకంగా గైకొని అనుసరించట్లేదని మనం గమనించాలి. ఆజ్ఞాతిక్రమము అనే మాట మనందరికీ తెలుసు. ఆజ్ఞాతిక్రమంలో ఏమున్నదంటే అవిధేయత ఉన్నదని కూడా మీరు గమనించాలి. ఆజ్ఞాతిక్రమము ఎవరికి అవిధేయత? దేవునికి విధేయుడిగా ఉండకపోవటము. దేవునికి విధేయుడిగా ఉండక దేవుని యొక్క ఆజ్ఞానుసారము జీవించే స్థితే మనలను పాపంలోనికి పడవేస్తుంది. రక్షింపబడినప్పటికీ మనం మాత్రము ఆ యొక్క అవిధేయులుగా చెప్పబడిన వారు పాపంలో పడిపోయి నరకపాత్రలు అవటానికి వారికి తీర్పు ఉన్నదని కూడా గ్రహించాలి. ఆ రీతిగా దేవుని యొక్క పుట్టుకలో దాగి ఉన్న సత్యాన్ని ఆ రీతిగా చూస్తున్నాం. క్రిస్మస్ లో మనము గ్రహించాల్సింది ఏంటంటే, మొట్టమొదటిగా దేవాతి దేవునికి
ఆ యొక్క మరియకు తెలియజేసినటువంటి మాట అధికారము, సింహాసనము, దావీదు సింహాసనాన్ని గురించి ఆ మాట ఒక్కసారి చదివే తల్లి. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఆయనకు ఇచ్చును. దేవాది దేవుని యొక్క మహాకృప ఏమిటంటే ఆయన సర్వములో సర్వమైన తండ్రి అయిన దేవుడు సర్వాధికారాన్ని కుమారుడికి అనుగ్రహించాడు. ఆయనే రాజుగా ఉండబోతున్నాడు. మనమందరం కూడా ఆయన యొద్దకు సాతానుని బంధించే వరకు కూడాను యేసయ్య తండ్రి యొక్క అధికారాన్ని తీసుకొని ఉన్నారని గ్రహించాలి. ఆ రీతిగా మనము దేవుని యొక్క అధికారంలో, యేసయ్య అధికారంలో ఉండటానికి ముందస్తు ఒక ప్రవచనాన్ని ఆ యొక్క స్త్రీతో దేవాతి దేవుడు మాట్లాడినట్టుగా పరిశుద్ధ గ్రంథము తెలియజేసిన మాటని మనం గ్రహించినప్పుడు మనం క్రైస్తవ్యంలోనికి ఎందుకు వచ్చామనేది గ్రహించాలి. అప్పుడు క్రైస్తవ్యంలోనికి మనం ఎందుకు వచ్చాం అంటానికి కారణం ఏంటంటే నా దేవుడు రాజుగా ఉంటాడు కాబట్టి, అక్కడ సత్యం ఉంటుంది కాబట్టి, అక్కడ న్యాయం ఉంటుంది కాబట్టి, అక్కడ పరిశుద్ధత ఉంటుంది కాబట్టి, ఇక్కడ ఉన్నటువంటి విభేదాలు ఉండవు కాబట్టి, సర్వ మానవాళి ఒక్కటిగా ఉంటారు కాబట్టి. ఇప్పుడు మీరందరూ చూస్తారు ప్రపంచంలో ఆల్ డిస్క్రిమినేషన్స్ ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, అన్ని డిస్క్రిమినేషన్స్ ఉన్నాయి. వరల్డ్ లో ఫస్ట్ డిస్క్రిమినేషన్ ఏంటో మీకు తెలియదు. వైట్ స్కిన్ అండ్ డార్క్ స్కిన్, తెల్లతోలు నల్లతోలు. తెలుగులో ట్రాన్స్లేషన్ అంటే నల్లవాళ్ళు తెల్లవాళ్ళని కొట్టుకు చేస్తున్నారు ప్రపంచంలో ఇప్పుడు. ఈ రెండింటికి విభేదం. అయితే నా దేవుని చెంత ఇరువురు కూడా ఒక్కటే. దేవునికి స్తోత్రాలు. ఇరువురిని దేవాతి దేవుడు హక్ చేసుకుంటాడు. అంత గొప్ప దేవుడు అనమాట. నెక్స్ట్ కాంటినెంటల్, ఖండాలకి ఖండాలకి విరోధం. ఆఫ్రికా ఖండము, ఏషియా ఖండము, ఇలాగ ఖండాలు కూడా విభేదాలతో కూడి జీవిస్తున్నారు. అలాంటిది నా దేవుని దగ్గర ఒక్కటే ఖండం ఉంటుంది. అదే దేవుని యొక్క పరలోక రాజ్యం. అందులో ఎవరు కూడాను విభేదాలు ఉండవు. అక్కడ అందరూ కూడాను ఒకే ఒక ఆకారాన్ని తీసుకుని ఉంటారు. దేవునికి స్తోత్రాలు. అందరూ కూడాను దేవదూత సమానులాగా ఉంటారు. దేవునికి స్తోత్రాలు. అందరూ కూడాను దేవుని స్వరూపము, యేసయ్య స్వరూపాన్ని కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రాలు. ఆ రీతిగా మనమందరము కూడాను ఒకటిగా ఉండే స్థితే నిత్య జీవం. మానవాళికి, ఇక్కడున్నటువంటి మానవాళికి, మన భారతదేశం అయితే ఓన్లీ ద కంట్రీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఈ కంట్రీ ఒక్కడే, కులము అనే కంట్రీ. దేర్ ఇస్ నో అదర్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఎక్కడా కూడాను ఈ సిస్టమే లేదు. సాతానుడు బాగా బంధించేశాడు దేవుని యొక్క ఆలోచనకు విరుద్ధమైన స్థితిలో. ఎక్కడ యూరోపియన్ కంట్రీస్ లో ఎక్కడ కూడా లేదు ఈ స్థితి. అక్కడ ఉన్నదల్లా వైట్ అండ్ బ్లాక్. ఆ రీతిగా ఆ కాంటినెంటల్ డిస్క్రిమినేషన్స్ ఉన్నాయి. కానీ ఈ కంట్రీలో ఉన్నటువంటి అసహ్యమైన పరిస్థితులు అక్కడ లేవు. ఈ రీతి వీరందరూ, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజలందరూ, ఇక్కడ ఏదో గొప్పవాళ్ళం అనుకునే వాళ్ళందరూ అక్కడికి వెళ్ళేటప్పటికి దేవుని చెంత ఒక్కరే, మానవులందరూ ఒక్కటే అంటాడు దేవుడు. దేవుడికి స్తోత్రాలు చెప్పండి. ఇక్కడ ఉండే ఎవరో మీసాలు నెలేసే ప్రతి ఒక్కడు కూడా అక్కడికి వచ్చిన తర్వాత దేవుని చెంత అందరూ సమానంగా చూస్తారు. అందుకనే దేవాతి దేవుడు ఆయన రాజ్యాన్ని ఇయటానికి దేవాతి దేవుడు ఆ కన్య అయిన మరియకు తెలియజేసిన మాటని మనం గ్రహించాలి. ఆ రీతిగా దేవుని యొక్క రాజ్యాన్ని మనం స్వీకరించడానికి, ఆ రాజ్యంలో పౌరులుగా ఉండటానికి దేవాతి దేవుడు భూలోకానికి వచ్చారని మనం గ్రహించాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు మాట్లాడుతున్న ఒక సత్యాన్ని తద్రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. మత్తయి 25. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన ఆ దేవునికి స్తోత్రాలు చెప్తున్నాం. దేవునికి స్తోత్రాలు. అక్కడ ఎడమాకుడి అని రెండు చెప్తున్నాడు దేవుడు. అక్కడ ఎడమాకుడి అనగా రక్షింపబడిన వారందరూ కూడాను ఇక్కడ ఉంటారు.
irrespective of caste, color, creed, race, continental discriminations, anything else in the world. ఇక్కడ ఎవరు ఉంటారంటే దేవుని నమ్మక పాపములో పడి వారికి చెందినటువంటి ఆరాధన క్రమాన్ని, వారికి చెందినటువంటి దేవతలను ఆరాధించే వారందరూ ఇక్కడ ఉంటారు. ఇలాగంటాడు, ఎడమ వైపు ఉన్న వారిని ఇలాగంటాడు. ఎలాగంటాడు తల్లి? శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని దూతలకును పోవుడి. దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటున్నాం. మనం ఆ స్థితిలో లేము, మనం ఆ స్థితిలో లేము, ఆ స్థితిలో లేము. గవర్నమెంట్ లో నేను జాబ్ చేసేటప్పుడు ఇలాగనే ఈ డిస్క్రిమినేషన్స్ ఎక్కువ ఉన్నాయి. కొత్త కుర్రాడి నాకేం తెలియదు, పట్టణంలో పెరిగాను కాబట్టి అసలు తెలియదు. ఏదో ఏంటి దీని గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు, క్యాస్ట్ గురించి. మాకు సూపరింటెండెంట్ ఒక ఆయన శ్యామ్ గారు ఉన్నారు, ఆయన కూడా మంచి హానెస్ట్ సూపరింటెండెంట్. ఏంటి సార్ ఇలాగ అంటున్నారంటే ఆయన క్రిస్టియన్. సార్ మీరు చేస్తున్న కరెక్ట్ చేస్తున్నారు, ఏం ప్రాబ్లం లేదు, ఎవరేమని అనుకున్నా మనకు మంచి దేవుడు దొరికాడు సార్ అని నాకు 85 సంవత్సరంలో ఒక మాట నాకు ధైర్యాన్ని ఇచ్చాడు. దేవుడికి స్తోత్రాలు చెప్పండి. కాబట్టి మనకి మంచి దేవుడు దొరికాడు. ఎందుకంటే ఆయన రాజ్యంలో మనం సభ్యులుగా వెళ్ళబోతున్నాం, ఆయన రాజ్యంలో పౌరసత్వం తీసుకోబోతున్నాం. అదే రక్షణ ఆనందము, అదే క్రిస్మస్. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. 2 తిమోతి 3వ అధ్యాయము 15వ వచనాన్ని కూడా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. పవర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ వాకింగ్ ఓవర్ హియర్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. అమ్మా చదువురా. రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు బాల్యము నుండి జరుగుదువు కనుక నిలకడగా ఉండము. ఇక్కడ చాలా సెన్సిటివ్ మాటలు చెప్తున్నాడు. రక్షణార్థమైన జ్ఞానము అనే మాట మీరు గమనించాలి. రక్షణార్థమైన జ్ఞానము అనగా ఇప్పుడు మనం రక్షణార్థమైన జ్ఞానంలో ఉన్నదే ఈ రాజ్యము. రక్షింపబడిన బిడ్డలు ఆ యొక్క రాజ్యంలోనికి వెళ్తారు అనే స్థితిని తెలియజేసే మాట అన్నమాట ఇది. అట్టి జ్ఞానాన్ని నువ్వు ఎలాగ సంపాదించుకుంటావంటే పరిశుద్ధ లేఖనము ద్వారా వచ్చిన జ్ఞానంతో నువ్వు తెచ్చుకోవాలి. ఎవరన్నా ఒకళ్ళు చెప్పిన దాన్ని చెప్పడం తప్పే కాదు. అది వారు చెప్పే దాంట్లో పరిశుద్ధ లేఖనం ఉంటే తీసుకుంటారు. వారు చెప్పే కథలు, ఈ లోకంలో ఉన్న సాదృశ్యాలు తీసుకొని చెప్తుంటారు చాలా మంది. వాటిని తీసుకున్నామంటే పరిశుద్ధ లేఖనం అవ్వదు. అది ఉదాహరణకు నేను చెప్పారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్న మాట ఏంటంటే బాల్యము నుండి నీవు ఇప్పుడు మనం ఏంటంటే మన అందరం కూడా న్యాయంగా మాట్లాడితే అనేక మందితో పోలిస్తే చాలా సంవత్సరాల నుంచి వాక్యాన్ని ఎరిగిన వాడు, 50-60 సంవత్సరాల నుంచి, 100 సంవత్సరాల నుంచి, 150 సంవత్సరాలు జరిగిన వాడు. అయినా ఈ రోజుల్లో దేవుడి మీద విశ్వాసం అంతా ఎడిపోయిందో కానీ ఎడల్లో పట్టుకొని దుప్పట్లో పట్టుకొని ముసుకేసుకొని పట్టుకుంటున్నారు. ఏ విశ్వాసం? అవతల నీ యొక్క అన్యుడైనటువంటి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చాడు మీ దేవుడిని ఆరాధించుకోవడానికి. నీకేమైంది? నీ రాజ్యంలో అధికారి నీకు ఇస్తే అనగా ఈ రక్షణార్థమైన జ్ఞానం లేదనమాట. ఎవరికి ఇంకా దేవుని వాక్యంలో సత్యములు ఎరగట్లేదు అనమాట. రక్షణలోకి వెళ్ళి రేపొద్దున నిత్య జీవులోకి వస్తామన్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు అనమాట. అందుకని భక్తుడు తెలియజేసిన మాటను చూడండి. రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములు. ఈ మాటలు వింటున్నప్పుడే మనలో శక్తి బయలుదేరాలి. ఆ రక్షణార్థమైన జ్ఞానము నీ యొక్క విశ్వాసాన్ని, నిరీక్షణని స్థిరపరచుకోవాలి. అప్పుడే దేవుడు నీతో మాట్లాడతాడని పరిశుద్ధ వాక్యం తెలియజేస్తున్నది. అక్కడే మరి ఒక మాట చూడండి. ఆ భక్తుడు ఎప్పటి నుంచి నేర్చుకున్నాడట? బాల్యము నుండి. నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి, ఆ సంగతి తెలుసుకొని మరలా ఏం చెప్తున్నాడు? ఎవరి వలన నేర్చుకుంటేవో. ఎవరి వలన నేర్చుకున్నాడు?
ఆ ఎందుకు వాళ్ళని పరిశుద్ధాత్మ దేవుడు స్పెసిఫై చేశాడు అనగా 2-3 తరాల నుంచి దేవుని యొక్క వాక్యంలో బంధించబడి మీరు పెరిగిన బిడ్డలు ఇంకా వెనక్కి వెళ్తారు ఎందుకని చెబుతున్నాడు. ఇంకా వెనక్కి వెళ్తారు ఎందుకని సమాధుల దొడ్డికి వెళ్తే మా నాన్న అప్పు తెచ్చిపోయిన దాన్ని ఇట్లా పూలేసి వస్తారు అందరూ. దానికే రక్షణ కాదు. నీ రక్షణ జ్ఞానం ఏం కావాలంటే దేవుని సన్నిధిలో ఉండటానికి. అదే రక్షణ జ్ఞానము పరిశుద్ధ లేఖనములు సరిగా అర్థం చేసుకుంటే ఒడిగిపోతావు. పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు, ఆ పిల్లలతో చెబుతున్నాడు, నిలకడగా ఉండటం నేర్చుకోవాలి. నిలకడ ఎక్కడ అన్నాడు మాట వాటి యందు నిలకడగా ఉండవు. కాన్స్టెంట్ గా ఉండాలి నీ విశ్వాసం. అనకూడదు ఎవరేది చెప్పినా కూడా భయపడకూడదు. ఆ రీతిగా నీ విశ్వాసాన్ని బలపరచుకోమని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ యొక్క రాజ్యంలో డానియేలు భక్తుడు ఆ ప్రవచనాన్ని ఒకసారి చదువుకుందాం. 7వ అధ్యాయములో ఉన్న ఈ సత్యము 9వ వచనము, దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనాన్ని. మహావృద్ధుడు అక్కడ కూర్చుండెను, ధవళముగాను తెల్లగాను అగ్ని జ్వాలల వలె మండుచుండెను. అగ్ని వలె ఉండెను. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. మన దేవుని యొక్క ఆధిపత్యాన్ని మనం చూడాలి. దాన్ని మర్చిపోతున్నాం మనం. అసలు ఆయన సిలువపై మరణించిన స్థితి కూడా అసలు గుర్తుండట్లేదు. ఆయన పేదల కూడా పుట్టిన స్థితి కూడా గుర్తుండట్లేదు. ఆధిపత్యం అసలే మర్చిపోతాం. దేవుడు ఎలాగున్నాడో చెప్తున్నాడు దానియేలు భక్తుడు. ఎంత అదృష్టవంతుడు. దేవుని యొక్క ఆధిపత్యాన్ని ఎలా చూస్తున్నాడు. ఆ ఆధిపత్యాన్ని మనం గ్రహించాలి. అంత గొప్ప ఆధిపత్యం దేవుని నీవు కలిగి ఉండి నీ విశ్వాసతలో బలహీనమైపోతున్నామేమోనని, ఆయన రాజ్యానికి నువ్వు వెళ్ళమేమోనని ఒక్కసారి నీకు నువ్వుగా చెక్ తీసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అదే రీతిగా 14 వచ్చిన అదే అధ్యాయంలో చదువురా 7-14. సకల జనులను రాష్ట్రంలో ఆయా భాషలు మాట్లాడువారు ఆయనను సేవించినట్లు ఆయనకు అంతే. సర్వజనులు మనం అనుకున్నాం నో డిస్క్రిమినేషన్స్ అని. అక్కడ అందరూ కూడా మనం అనుకునే ఇక్కడ ఉన్నటువంటి డిస్క్రిమినేషన్స్ ఉంటాయి. మరి మన ఇండియాలో అయితే కాలము సబ్ కాలంలో ఏబిసి గందరగోళం చేసి ప్రపంచాన్ని నాశనం చేశారు. అక్కడైతే సకల జనులు కూడా ఒక్కటిగానే ఉండబోతున్నారు. అక్కడికి రాగానే నో డిస్క్రిమినేషన్స్, ఎవ్రీబడి ఈజ్ వన్ అండ్ ది సేమ్. ఆ రాజ్యాన్ని మనం చూస్తామని దానియేలు భక్తుడు ముందుగానే చెప్తున్నాడు. అదే అధ్యాయంలో 22 కూడా చదువుతున్నాను. హల్లెలూయా. ఆ మహావృద్ధుడు వచ్చి పరిశుద్ధుల విషయంలో తీర్పు తీర్చే వరకు అలాగు జరుగును గాని సమయం వచ్చినప్పుడు ఆ పరిశుద్ధుల రాజ్యము నేలుదురును. పరిశుద్ధులు రాజ్యమును ఏలుదురును సంగతి నేను గ్రహించితిని. ఆయన అప్పుడే గ్రహించాడు దానియేలు భక్తుడు. కాబట్టి రేపు మనం వెళ్ళబోయి పరిశుద్ధులుగా తీర్చబడినప్పుడు పరిశుద్ధులందరూ కూడా ఎలాగంటే దేవదూతల సమానంగా ఉండి వీరందరూ కూడా ఆ రాజ్యంలో ఏలే స్థితిని గ్రహిస్తారని మాత్రమే కాకుండా వీరందరూ కూడాను యాజకులుగా కూడాను రాజులుగా కూడా ఉండబోతున్నారన్న సంగతిని రక్షింపబడినటువంటి ప్రతి విశ్వాసి గ్రహించాలి. అదే క్రిస్మస్. నీవేం కాబోతున్నావంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పరిస్థితి కూడా తారుమారు అవుతుంది. అక్కడికి వెళ్ళగానే ఏం జరుగుతుందంటే నువ్వు ఒక యాజకుడిగా మారిపోతావు. పరిశుద్ధుడిగా ఇక్కడ జీవించినావు. ఇక్కడ ఉన్నటువంటి యాజకులే అక్కడ ఉంటారని మీరు అనుకోకండి. ఇక్కడ ఉన్నటువంటి యాజకులు అక్కడ ఉంటారు అనుకోకండి. పరిశుద్ధుడు అయితేనే ఉంటాడు. ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసిగా ఉంటాడు అనుకోకండి. మీరు పరిశుద్ధులైతే మీరు అక్కడ యాజకులు అయిపోతారు. చదవండి పేతురు భక్తుడు రాసిన గ్రంథాన్ని 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనాన్ని మొట్టమొదటిగా చదువుకుంటున్నాం. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనమును మనం చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. అయితే ఏర్పడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును పరిశుద్ధ జనముగను దేవుని సొత్తైన జనముగను రాజులుగను
యాజకులను ఆయన రాజ్యంలో మనం ఉండబోతున్నాం. దేవునికి స్తోత్రాలు చెప్పండి. దట్స్ కాల్డ్ క్రిస్మస్. దట్స్ కాల్డ్ క్రిస్మస్. ఆ క్రిస్మస్ లోనికి మనం వెళ్తున్నామని మనం గ్రహించాలి. మరి యొక్క సత్యాన్ని చదువుకుంటున్నాం. ప్రకటనకారుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. 20వ అధ్యాయం 6వ వచనంలో ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని ఈ రీతిగా చూస్తున్నాం. ధన్యులను పరిశుద్ధులైందురు, అధికారం లేదు, యాజకులై 1000 సంవత్సరములు పరిశుద్ధులుగా తీర్చబడబోతున్న వారందరూ కూడా ఆయన రాజ్యంలో 1000 సంవత్సరముల పరిపాలనలో నీవు కూడా ఉండడానికి నీకు అర్హతనిచ్చాడు. లోకంలో నువ్వేం కాలేదేమో, కానీ అక్కడైతే నీకు ఒక అద్భుతమైన శక్తివంతమైన ఆదరణతో కూడిన అధికారాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆ స్థితిని పొందటానికి మనం పొందుతామని క్రిస్మస్ లో ఆనందిస్తాం. అందుకని మోర్ దాన్ దట్ నథింగ్ ఎల్స్ ఇస్ దేర్. ఆ రీతిగా దేవాతి దేవుడు ఒక శక్తివంతమైన స్థితిని మనకు అనుగ్రహించాలని, ప్రతి ఒక్క విశ్వాసి గ్రహించాలని పరిశుద్ధ వాక్యము తెలియజేస్తున్నది. ప్రకటనలో కూడా యోహాను భక్తుడు ఆత్మవశుడై ఈ మాటను తెలియజేస్తాడు. ఒకసారి రీట్రేట్ చేస్తాడు. దాన్ని కూడా చదువుకుందాం. 1:6 ఆయన రాసినటువంటి మాటని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. 1:6 మనలను ప్రేమించుచు విడిపించిన వారికి ఒక రాజ్యముగాను చేశాను. దేవునికి స్తోత్రం. ఆయన అసలు చూసేసాడు, అక్కడ జరిగిన సంఘటనలను చూసేసాడు. ఆయన చూసిన సంగతులన్నీ కూడా మనకు రాసేసాడు. కాబట్టి దేవుని సన్నిధిలో, దేవుని రాజ్యములోనికి మనం వెళ్ళబోతున్నాము. క్రిస్మస్ లో ఒక భాగం అయి ఉంటుంది. రెండవది, సాతాను జయించుటకు దేవాతి దేవుడు భూలోకానికి వచ్చాడు. రెండవది, మనందరికి చేతగాని విషయాలు ఇవన్నీ, మనం చేయలేని విషయాలు ఇవన్నీ. మానవులుగా దేవాతి దేవుడు ఒక్కడే చేయగలడు. అందుకని ఆయనే భూమి మీదకి వచ్చి సాతానుని జయించడానికి భూలోకానికి వచ్చారన్న సంగతిని మనం గ్రహించాలి. చూడండి, సాతాను గురించి మనం ముందు తెలుసుకోబోయే దేవుని యొక్క ఆత్మీయతను చదువుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనమును మొట్టమొదటిగా చదువుకుంటున్నాం. హీబ్రూస్ ఆయన తత్వం యొక్క మూర్తిమంతమై ఉండి తన మహత్తుల మాట చేత సర్వత్వమును నిర్వహించుచు తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో అంతకంటే శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడుగు కూర్చొని ఉండెను. ఆయన ఆధిపత్యాన్ని చేసుకోండి. అప్పుడు ఆయన మీద కనీసం ప్రేమ భయం అది లేదు మనకి. అసలు ఆ స్టేటస్ లేదు ఆయన యొక్క ఆధిపత్యాన్ని గురించి. ఈ మధ్య కాలంలో వీళ్ళు విమర్శలు చేస్తుంటే ఆయన దేవుడు అయితే వాడు విమర్శిస్తున్నా పరిస్థితిని నానే తెలుస్తున్నారు కానీ దేవుడి యొక్క ఆధిపత్యాన్ని తెలుసుకోలేము. చాలా సాతానుడు ఎలక చేస్తున్నాడంటే ముందు మనం ఈటిని ప్రచురం చేయాలి. నా దేవుడు ఎవరండి? We should have to show the status of only the God in the world. ఇప్పుడు చదివిన మాటలన్నీ కూడా మీరు చదివితే మీ జీవిత కాలం అంతా కూడా దాన్ని విశ్లేషించలేదు. అంత గొప్ప స్థితి నా దేవుడిది. మహోన్నతుడైన దేవుడు అనమాట. ఆ స్థితి కలిగిన దేవుడు సాతానుని జయించడానికి ఆయన ఏమయ్యాడంటే ఈ యొక్క శరీరాన్ని దాచుకోవాలి. సాతానుని జయించడానికి శరీరచన సాతానువే. సాతానునికి సంబంధించిన శరీరాన్ని ఆయన జయించి నిన్ను జయించడానికి, నీకు ఆ జయాన్ని ఇవ్వడానికి ఆయన భూలోకానికి శరీరం స్త్రీ యొక్క శరీరంలోకి వచ్చాడని గ్రహించాలి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక మనం ఎప్పుడు చదువుకునే మాట ఇది కూడా 2వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుకుంటున్నప్పుడు ఆత్మ కాబట్టి రక్త మాంసములు కలవారైనందున
మరణము యొక్క బలము కల వారిని అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును. దేవునికి స్తోత్రాలు చెప్పండి. దేవునికి స్తోత్రం. నశింపజేయడానికి నా దేవుడు వచ్చాడు. ఏ మరణకి చేత కాదది, ఏ ఉడుకు కూడా చేత కాదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జీవిత కాలమంతయు మరణ భయము చేత మరణములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా. దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఆ కూడా అనే మాటలో ఎంత దీనస్థితి ఉందో చూడండి. నీ మీద ఎంత ప్రేమ ఉందో చూడండి. ఆయన కూడానా? మనం ఆయన విషయాలు చెప్పండి. ఆయన కూడా ఉన్నాడు. ఆయన కూడా అండి, దేవుడు కూడా అండి, నీకోసం అండి ఆయన చేసిన క్రియ అండి. రెండవ మరణము గురించి చెప్తున్నప్పుడు, మరణం అనేది లేదు అసలు. మనిషిని సృష్టించినప్పుడు మరణం అనేది లేదు. పాపం అనేది తెచ్చుకున్న తర్వాత మరణం వచ్చింది. మనం ఇప్పుడు మరణిస్తున్నామంటే పాపం వల్ల వచ్చిందే ఈ శరీర మరణం కూడా. రేపు ఆత్మ మరణం కూడా. శరీరం రక్షించబడిన వాళ్ళందరూ ఆత్మీయ మరణానికి, రెండో మరణానికి వెళ్తారు. శరీర మరణమే పాపం. మనం మనుషులను మరణించకూడదు దేవుని దృష్టిలో. మనముగా ఈ శరీర మరణాన్ని తెచ్చుకున్నాం కాబట్టి ఆ మరణమును జయించడానికి దేవాతి దేవుడు ఆయన శరీరం దాల్చి నశింప చేయటానికి, అనగా చివరి దశ నశింప చేయట. మనం వచ్చినప్పుడు ఏం చేశాడంటే మొట్టమొదటి రాకడలో ఆ శరీరాన్ని జయించి దేవాతి దేవుడు మరణాన్ని మనకు జయాన్ని ఇచ్చి, పునరుత్థాన శక్తినిచ్చి, రేపు నశించబోతున్న సాతాను గురించి నిరీక్షణ కలిగి జీవించమని చెబుతున్నాడు. నిరీక్షణ. విశ్వాసమేమో నీలో బలపరచబడి ఉంటుంది. నిరీక్షణేమో పరలోకానికి ముద్ర వేసి ఒక గానం వేసి ఉంటుంది. అది నిరీక్షణ అంటే. ఈ విశ్వాసం అనే ఈ లంగర్ ఏం చేస్తున్న నిరీక్షణ అనే లంగర్ ద్వారా అక్కడికి దేవాతి దేవుడి యొక్క సింహాసనానికి ఒక బాణం వేసి అక్కడ నిరీక్షణ పెట్టుకోవాలి. నిరీక్షణ అంటే అది. ఆ నిరీక్షణలో నువ్వు ఎప్పుడు ఉండాలి. కానీ ఏ రీతిగా నువ్వు మన యొక్క ఆత్మీయతను ఎప్పుడు తగ్గించుకునకూడదని పరిశుద్ధాత్మ దేవుడు ఈ వచ్చిన ద్వారా తెలియజేస్తున్నాడు. దేవాతి దేవుడి యొక్క క్రియను మనకు తెలియజేస్తూ, ఆయన తెలియజేసిన మాటలు మనం గుర్తించుకోవాలని ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నారు. ఆయన ఎలాంటి వాడో కూడా ఫిలిప్పీ పత్రికలో, ఆయన భూమి మీదకి వచ్చి ఆ శరీరంలోకి వచ్చాడంటే అలాంటి వాడు ఫిలిప్పీ పత్రికలో చెప్తున్నాడు. చూడండి, ఆయనతో సమానుడై ఉండే మాట ఫిలిప్పీ 2:6 ఏ విధంగా ఆత్మదేవుడు రాశాడు చూడండి. హల్లెలూయా. దేవుని స్వరూపము కలిగిన వాడయుండి ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకుని. రిక్తుని అంటే మనందరికీ తెలుసు, గ్రీక్ భాషలో కెనసిస్ అంటారు. రిక్తత్వం అంటే కంప్లీట్ గా కూడాను, కంప్లీట్ గా అసలు ఏ వీసం కూడా మనకున్నటువంటి పరిస్థితులన్నీ కూడా చచ్చిపోతాయి అనమాట. దాన్నే రిక్తత్వం అంటారు. ఆ రిక్తత్వం ఏంటంటే ఆయనకు ఉన్నటువంటి దేవాతి దేవుడికి ఉండే బలము, శక్తి మొత్తం కూడా తీసి పక్కన పడేశాడు. ఆయన మనుష్యుడిగానే జీవించడానికి ఆయన ఉద్దేశించాడు. అంతేకాని ఆ రిక్తత్వంలోనికి వెళ్ళడానికి మనకు అనేకమైన వాక్యాలు రోజు చెప్పుకుంటాం, కానీ ఇంకనూ అది పేరుకుపోతానే ఉంది కానీ తగ్గిపోవట్లేదు మనకి. దేవాతి దేవుడైతే నిన్ను రక్షించడానికి, నన్ను రక్షించడానికి ఆ సమానుడై ఉండి, ఆ మాట చదువు అక్కడ ఒక సెంటెన్స్ లో కంజెక్ట్ వర్డ్ ఉంటుంది. విడిచిపెట్టకూడని భాగ్యమని. చూడండి, దాన్ని ఎంచుకోలేదండి ఆయన, అది భాగ్యం. దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు కూడా అలాగ ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం ఏంటుంది. ఆ సాతానుని జయించడానికి దేవాతి దేవుడు చేయబోతున్న క్రియే మనం చూస్తున్నాము. నిరీక్షణ కలిగి ఉండాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్న మరింత సత్యాన్ని చదువుతూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన 21:3 చదువుతాం. ప్రకటన 21:3. హల్లెలూయా, స్తోత్రం. సూచితిని అతడు ఆది సర్పమును అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పము పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు ఇక జనములను మోసపరచుకున్నట్లు అగాధమును మూసివేసి దానికి ముద్ర వేసెను. వాడు
కొంచెము కాలం 7 సంవత్సరములు అంతకాలం కూడా మనం అనుకునేవే రాజ్యం ఎలాగుంటుంది, దేవాతి దేవుని రాజ్యం అని. ఆ రాజ్యములో న్యాచురల్ బాడీస్, ఇవన్నీ మన న్యాచురల్ బాడీస్ అంటారు. వీటిని నీతిమంతుడిగా చెప్పబడినటువంటి ఈ శరీరంలో గలవారు, పరిశుద్ధులుగా చెప్పబడినటువంటి దేవాతి దేవుని మహిమ శరీరం గలవారు ఇరువురు కూడా ఆ 1000 సంవత్సరాల పాలనలో దేవాతి దేవుని చెంత పరిపాలించబడతారు. అప్పుడు సాతానుడు ఏమి చేయలేడు. అప్పుడు మనం యెషయా భక్తుడు చదివే మాటలు ఎప్పుడు చదువుకుంటాం, 60 ఏళ్ల చిన్నపిల్లలు 100 ఏళ్ల పిల్లలు వాళ్ళు ఆడుకుంటారు, చూస్తుంటారని. ఆ స్థితిని మనం చూడబోతున్నాం. అద్భుతమైన దేవుని మహా సామ్రాజ్యాన్ని మనం చూడబోతున్నాం. అదే దేవాతి దేవుడు ఆ యొక్క స్త్రీతో చెప్పిన మాట, కన్య అయిన మరియతో చెప్పిన మాటని మనం గ్రహించాలి. తుదకు దేవాతి దేవుడు ఏం చేస్తాడంటే, ఆ యొక్క దేవాతి ఆ నశ్యంపతి వాడు ఆ సాతానుడిని ఆ కొరింథీ పత్రికలో పౌలు భక్తుడు తెలియజేసిన మాటని గుర్తు చేసుకుంటాం. చివరకు నశింప చేయవాడు. హల్లెలూయా. 14వ వచనం, 15వ అధ్యాయము 26వ వచనం చదువుకుంటూ వస్తున్నాం. కొరింథీ 1. హల్లెలూయా. ఎందుకనగా తన శత్రువులందరినీ నశింపజేయబడు శత్రువు మరణము దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపర్చి ఉండెను. సమస్తమును లోపర్చబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపర్చిన వాడు తప్ప సమస్తమును లోపర్చబడి ఉన్నదన్న సంగతి విషదమే. మరియు సమస్తమును ఆయనకు లోపర్చబడినప్పుడు దేవుడు సర్వములో సర్వము నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపర్చిన దేవునికి తానే లోబడును. అప్పుడు సాతానుడు బంధించబడతాడు. బంధించబడ్డ తర్వాత ఇక లోకములో సాతానుడికి అధికారం పోతుంది. దేవుని రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యంలో శాంతి సమాధానాలు ఉంటాయి. ఆ దానిని జయించడానికి వచ్చారు. దేవాతి దేవుడు జయించేశారు. రేపు బంధించాలి, తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ నశింప చేయాలి. 2 జరగబోతున్నాయి. అందుకోసం నిరీక్షణ కలిగి క్రిస్మస్ దినాల్లో మనం ప్రార్థన చేయాలి. 3వది, దేవుని సింహాసనం దగ్గర స్థలము ఇవ్వబడుతుంది. మనకి రేపు జరగబోతున్నటువంటి యోగ్యకరమైన స్థితి ఏమిటంటే దేవుని సింహాసనం యొక్క స్థలము. ప్రకటనకారుడు 7వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. ప్రకటన 7:14వ వచనము. అందుకు అయ్యా మీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉదురుకొని వాటిని తెలుపు చేసుకునిరి. అందువల్ల వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింపగలు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. ఆసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. ఆయన సింహాసనం ఎదుట వెళ్ళే యోగ్యతను కూడా మనం సంపాదించుకుంటాం. దేవాతి దేవుని సన్నిధికి వెళ్ళటానికి కానీ మనం క్రైస్తవ్యాన్ని తీసుకుంది లోకంలో ఎవరి కోసమో మనం బడాయి పడటానికే కాదు, దేవుని యొక్క అద్భుతమైన శక్తిని మనం అనుభవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. 1 పేతురు 5:10 కూడా చదువుకుంటూ వస్తున్నాం. 1 పేతురు 5:10 ఆత్మదేవుని యొక్క మహాశక్తిని తద్రీతిగా మనం చూస్తుండగా హల్లెలూయా. క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి అయిన దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. దేవుడు చేస్తాడని మనకు వాగ్దానం ఉన్నా కూడాను ఏ మాత్రం వాక్యంలో సత్యాలకి మనం జీవిస్తున్నాం. ఇక 2 పేతురు 1:10 కూడా ఒకసారి చదువు. 2 పేతురు 1:10 కూడా ఒక సత్యాన్ని మనం చదువుకుంటూ వస్తాం. అందువలన సహోదరులారా జాగ్రత్త. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండటానికి, ఆ నిరీక్షణ కలిగే విశ్వాసంతో ఆ యొక్క రక్షణానందాన్ని పొందటానికి ఆ క్రిస్మస్ రోజు మనం గుర్తు చేసుకుని సంతోషించే యోగ్యతను సంపాదించాలి. ఆత్మీయ సంతోషం దాగి ఉన్నది క్రిస్మస్ లో. మెటీరియలిస్టిక్ సంతోషం లేదు, ఆత్మీయ సంతోషమే క్రిస్మస్. ఆ స్థితిలోనికి మనం పరిగెత్తాలి. 4వది, దేవుని సింహాసనం స్థలం ఇవ్వబడుతుంది. బాధల నుంచి తుడిచివేయబడటమే ఆ యొక్క క్రిస్మస్. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటను తెలియజేస్తున్నాడు.
2 కొరింథీ 4:17లో ఈ సత్యాన్ని తెలియజేస్తున్న స్థితిని మనం చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు. 2 కొరింథీ 4:17. మేము దృశ్యమైన వాటిని చూడగా అదృశ్యమైన వాటినే నిదానించి చూస్తున్నాము కనుక క్షణమాత్రముండు మా చులకనే శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారము కలుగునని చేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఆ అదృశ్యమైనవి దృశ్యమైనవి అనే మాటను మీరు ఎప్పుడైనా గుర్తించుకోవాలి. నిత్యము ఉండేదేట అదృశ్యమైనవి అంటే మనము చూడనివి. ఇప్పుడు చెప్పుకున్నాయని మనం ఇప్పుడు చూడనివి, అవి మాత్రం ఎప్పుడు ఉంటాయి? సత్యము. కాబట్టి దృశ్యమైనవి ఉన్నాయి. మనం చూస్తున్నాం ఇప్పుడు శ్రమలు. ఇప్పుడు కరోనా అనేది ఒక దృశ్యమైంది. ఆ శ్రమల్లో ఇదేంటంటే టెంపరవరీ. దాన్ని మనం కాంప్రమైజ్ గా లెక్కలోకి తీసుకోకూడదని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ రీతిగా నీవేం చేయాలంటే సజీవ యాగముగా దేవునికి నీ శరీరాన్ని అర్పించుకోవాలి. రోమీయులకు రాసిన పత్రికలో ఉన్న 12వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోక మర్యాదను అనుసరింపక దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు ఈ మనస్సు మరి నూతనమగుట వలన రూపాంతరం పొందటానికి దేవాతి దేవుడు వచ్చినటువంటి స్థితిని మనం గ్రహించాలి. మనకున్నటువంటి యోగ్యత పనిష్మెంట్ ఇవ్వటానికి దేవుడు వచ్చింది. నీవు పశ్చాత్తాపంతో దేవుని యొక్క మాట్లాడి దేవునితో నువ్వు మాట్లాడుకొని ఆయన రక్షణానందం పొందటానికే దేవుడు భూలోకానికి వచ్చారు. కానీ నిన్నేదో పనిష్ చేయటానికి దేవుడు రాలేదు. ఆయన పనిష్ చేయబడ్డారు. నన్ను అడిగితే ఆయన మరణించారు, ఆయన శ్రమలు పడ్డారు, ఆయన గాయపడ్డాడు, ఆయన పేదరికంలో జీవించాడు. అన్ని ఆయనకే. మనకేమో తప్పు చేసేది మనమే, శ్రమలు పాపం చేసింది మనమే, ఆయన మనకు సిలువేసింది మనమే, అన్ని మనమే చేసాం. ఆయన మన కోసం ఇవన్నీ చేశాడు. మనమైతే ఆయన తృణీకరించి తిరుగుతానే ఉన్నాం. మరి ఈ కరోనా దినాల్లో ఈ జ్ఞానాన్ని నాకు ఎక్కువ ఇచ్చాడు దేవుడు. అసలు లెక్క తెలియని పరిస్థితులకు వచ్చేసి ఆయన మన పాపం చేయటువంటి ఆయన రావడం, ఆయన చనిపోవడం, నీ కోసం చనిపోయాడని చెప్పినా కూడా ఆయన లెక్క చేయకపోవడం ఏంటి? చచ్చిపోతాం అనుకో. చచ్చిపోయేవాడు ఎక్కడే చచ్చిపోతాడు. ఇప్పుడు చూస్తానే ఉన్నాడు చచ్చిపోయినట్లా. మనం ఎంతమంది చూడట్లేదు. కాబట్టి ఎక్కడైనా చచ్చిపోతాం. గుళ్ళో చచ్చిపోతే ఇంకా మంచిది, అంతేనా? కరెక్ట్. డైరెక్ట్ గా దగ్గరికి వెళ్ళిపోతాయి. నో జడ్జి పెట్టి దేవుడికి స్తోత్రాలు చెప్పండి. చనిపోమంది చెప్పడు. అంత విశ్వాసము నిరీక్షణ మనకు ఉండాలి. అందుకే దేవుడు మనకు వచ్చి ఇవన్నీ నేర్పడానికే ఆయన రక్తాన్ని ప్రోక్షించాడని మనం గ్రహించాలి. తర్వాత మనం విమోచన క్రైదర్మగా భూలోకానికి ఆయన వచ్చాడని మనం గ్రహించాలి. విమోచన క్రైదర్మగా దేవాతి దేవుడు భూలోక 1 తిమోతి 1:15లో ఈ సత్యం లిఖించబడినది. విమోచన క్రైదర్మగా ఎవరు చేయలేని పని ఆయన ఒక్కరే చేయగలిగాడు. నీతివంతుల రక్తంని ప్రోక్షించి ఆయన ఒక్కడే చేయగలగటం వల్ల మనం విమోచించబడటం అనగా రక్షణలోనికి వెళ్ళటం, దేవాతి దేవుడి సన్నిధిలో జీవించటం అనేది మనం గ్రహించబడగలుగుతున్నాం. 1 తిమోతి 1:15లో ఆత్మదేవుడు ఈ సత్యాన్ని మనం పాపులను రక్షించుటకు అట్టి వారిలో నేను ప్రధానుడను. నెక్స్ట్ వచ్చిన నిత్య జీవ నిమిత్తము నన్ను విశ్వసింపవారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందు కనపర్చినట్లు. ప్రధాన పాపినైనా ఆయన ప్రధాన పాపిని అని చెప్పుకుంటున్నాడే. ఆయన ఏ పాపం చేశాడు? న్యాయం మాట్లాడితే నాకు తెలియకడుగుతాను. తండ్రి అయిన దేవుడే దేవుడు అని చెప్పాడు. అజ్ఞానంతో చేశాడు, అజ్ఞాన దశతో చేశాడు. అజ్ఞాన దశతో ఆయన చేశాడు. దేవుడు ఆ అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని దయచేశాడు. అయినా కూడా నేను ప్రధాన పాపం తెచ్చాను. అలాంటి స్థితి మనలో ఉండాలి. నాదేం చేసింది? అడ్జస్ట్మెంట్ పాపాలు మనకి. అడ్జస్ట్మెంట్ మారు మనసులు మనకి. నో అడ్జస్ట్మెంట్ మారు మనసులు.
ఎక్కడికక్కడ మనం తగ్గిపోవటమే మారు మనసు. ఆ రీతిగా పౌలు భక్తుడు మనకు తెలియజేసిన మాటని మన జీవితాల్లో గుర్తుంచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వచనాన్ని చదివినప్పుడు పరిశుద్ధ వాక్యమును ఏ రీతిగా లిఖించబడి ఉన్నది. హల్లెలూయా. అట్టివారు దుర్నీతి చేతను లోభము చేతను నిండుకొని నరహత్య, కలహము, కపటము, వైరము వంటి వాటితో నిండిన వారే పొండికాడను, అపవాదకులను, దేవదూషణలను, ద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగ రహితులను, నిర్దయులైరి ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణములకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయించున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించే వారితో సంతోషంతో ఉన్నారు. వీళ్ళందరి యొక్క పాపాలు ఇప్పుడు చదివిన పాపాలను చూశారు కదా, వీళ్ళందరి పాపాలకి విమోచన క్రయధర్మగా ప్రపంచంలో ఉన్న గొర్రెలకు వచ్చినా కూడా సార్ నీతిమంతుడైన ఒక దేవుని క్రయధర్మగా ఆయన తండ్రి అయిన దేవునికి ఇలాగ తీసుకుని వెళ్ళి పరిశుద్ధ స్థలంలో అర్పించడానికి భూలోకాన్ని శిశువుగానే ఆయన మాట్లాడిన మాట బాలుడుగానే ఆ తండ్రి పని మీద నేను వచ్చానన్నాడు. అందుకు ఆయన భూలోకానికి వచ్చాడు. అందుకు ఆయన పరమ నుంచి దిగొచ్చాడు. వచ్చి నిన్ను రక్షించడానికి, ఈ పాపములన్నిటి నుంచి నేను రక్షించడానికి, నీకు ఒక అద్భుతమైనటువంటి నిత్య జీవాన్ని ఇవ్వడానికే క్రిస్మస్ అను గ్రహించాలి. 6వది దత్తపుత్రత్వము అనుగ్రహించడానికి గలతీ 4:4లో ఉన్న సత్యార్థం. గలేషియన్స్ 4:4. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు తన కుమారుని పంపిను, ఆయన స్త్రీ యందు పుట్టి కావాలనని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. తర్వాత మాట, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. అక్కడ కాదు, కనీసం ఈ వాక్యాలన్నా మనం మనసులో పెట్టుకుంటే ఎంత బాగుంటుందంట. దేవుని ఆత్మను పాపి యొక్క హృదయంలోనికి పంపాడంటే ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి, ఎంత ఆయనకి బాధ్యత కలిగి మనం అసలు బానిసగా ఉండాలి. ఏంటంటే అక్కడ చెప్తున్న మాట, తండ్రి దేవుడు ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. నీకు అసలు హక్కు లేదు, అలాంటి దాన్ని నీ హృదయంలోనికి పంపించాడు. ఆయన ఆత్మ అంతా ఉండటానికి సిద్ధపడి ఉంటే ఆయన ఉన్నాడన్న సంగతి కూడా మన శరీరాల్లో మనం మర్చిపోతున్నాం. ఇంకో మాట, వాక్యాన్ని అదే సత్యంగా గ్రహించాలి. రక్షణార్థమైన జ్ఞానం అంటే అది. అందులో ఉన్నది ఆత్మదేవుడు ఉన్నాడనే సంగతి మర్చిపోతున్నాం. చర్చిలో ఉన్నంతసేపు ఉంటాడు అనుకుంటున్నాం, కానీ నీలో కూడా ఉంటాడనే సంగతి మర్చిపోతున్నాం. అందుకని నీకు దత్తపుత్రత్వాన్ని ఇవ్వటానికి ఆయన అక్కడ చెబుతున్నాడు చివరి వచ్చిన. కాబట్టి నీవు ఇక దాసుడవు కాదు, కుమారుడివే, వారసుడవు. దేవుని ద్వారా వారసుడు అన్న సంగతి కూడా మర్చిపోతున్నాం. ఆ వారసత్వాన్ని ఇవ్వటానికి ఆయన మానవుడిగా ఒక వారసత్వాన్ని తీసుకున్నాడు. దావీదు యొక్క వంశములో ఉంటాడు. నీకు దేవుని వారసత్వం ఇవ్వటానికి దావీదు వారసత్వాన్ని తీసుకున్నాడు. దావీదు మహారాజు యొక్క వారసత్వాన్ని తీసుకున్నాడు. ఆ గర్భంలో నుంచి వచ్చినటువంటి స్త్రీ ద్వారా ఆయన నీకు ఇచ్చాడు దేవుని ద్వారా ఒక వారసత్వాన్ని. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. నిత్య జీవము 7వది. నిత్య జీవము ఆ యొక్క యేసుక్రీస్తు వారి చివరిది 1 యోహాను 5:13 చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. 1 యోహాను పత్రిక 5:13. హల్లెలూయా. తెలుసుకొనున్నట్లు ఈ సంగతులను మీకు ఏంటంట, దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచి మీరు నిత్య జీవము కలవారని. ఇవన్నీ కూడా ఈ క్యాప్షన్స్ అన్ని మన నరాల్లో ఫిక్స్ అయిపోవాలంటే అదే క్రిస్మస్.
ఆయన నామంలో మనకి నిత్య జీవం మిక్స్ అయిపోయిందని చెప్తున్నాడు. మరి స్టిల్ ఎందుకు మనం వెనకాడుతున్నాం, విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నాం? నెక్స్ట్ వచ్చిన కూడా చదువుతున్నాం. 2 కొరింథీ 5:17. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, 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 హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. కృప జీవించు వారికి మీద తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. అందరి కోసం మృతి చెందటానికి నీ దేవుడు, నా దేవుడు నీకు నిత్య జీవం ఇవ్వడానికి ఆయన భూలోకానికి వచ్చారు. నిత్య జీవం అంటే మనకు తెలిసిన అర్థం స్వర్గం. మనకు తెలిసిన అర్థం స్వర్గం అది అర్థం అవటానికి ఆ మాట. కానీ దానికి దీనికి ఏ మాత్రం పొంతన లేదు. ఇదేమిటంటే దేవుని హత్తుకొని జీవించే, దేవుని యొక్క పాదముల చెంత జీవించి ఎల్లప్పుడూ స్తుతించి ఆయనను మహింపరిచేస్తుంటే అక్కడ ఆకలి దప్పులు ఉండవు. దేవునితో సంతోషించేస్తుంటే ఆ స్థితి ఇవ్వటానికి పరము నుంచి దేవుడు భూలోకానికి క్రిస్మస్ రోజున వచ్చి మనందరికీ సంతోషాన్ని అనుగ్రహించారు. ఆయన వదులుకున్న ఆ సింహాసనము, ఆయన వదులుకున్నటువంటి సమానత్వము దేవునితో మనం కూడా అలాంటి వదులుకోవాలి. ఏది దేవునికి ఇష్టం లేవో అప్పుడే దేవుడు ఆయన పశువుల తొట్టిలో, పశువుల పాకలో అడ్డుకున్నాడని మాట అన్నావంటే నువ్వు అంత తగ్గించి ఉండాలి, లేకపోతే నువ్వు అంటానికి హక్కులు కాదు. But all you are speaking about the Jesus like that, నువ్వు ఎప్పుడైతే ఆ రీతిగా తగ్గి ఉంటావో అప్పుడే ఆ మాటలు అంటానికి కూడా నువ్వు అనుకున్నావు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. విష్ యు ఆల్ హ్యాపీ క్రిస్మస్. శాశ్వతమైనది